మరి వారి చేతుల మీదుగా ఈ కాంస్య విగ్రహాన్ని పునః ఆవిష్కరణ చేయాల్సిందిగా ఈ సందర్భంగా నేను ప్రభాకర్ రెడ్డి గారిని కోరుతూ ఉన్నాను. మా కుటుంబానికి రాష్ట్ర పోలీస్ శాఖకు చాలా అనుబంధం ఉంది. ఆ అనుబంధం కారణంగానే ఈరోజు మా తాతగారైనటువంటి రామ్ సుబ్బారెడ్డి గారు ఆయన పోలీస్ అధికారిగా పనిచేసి రిటైర్ అయి కాలం చేయడం, ఆ తర్వాత పెద్దనాన్న అంటే ఆనం సంజీవరెడ్డి గారి తండ్రి ఆనం వెంకట రంగారెడ్డి గారు ఆయన పోలీస్ అధికారిగా ఉండి ఆయన కాలం చేయడం, రిటైర్ అయ్యాక ఆ తర్వాత స్వర్గీయ ఏసీ సుబ్బారెడ్డి గారు హోంమంత్రిగా పనిచేస్తూ ఆయన కాలం చేయడం, ఆనం వెంకటరెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వారు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాటి ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా శ్రీ పివి నరసింహారావు గారితో హోంమంత్రిగా కొద్ది కాలం చేసినటువంటి పరిస్థితి. కాబట్టి పోలీసు శాఖతో ఉన్నటువంటి అనుబంధాన్ని పురస్కరించుకొని ఆత్మకూరు నియోజకవర్గంలోని కొంతమంది పెద్దలు ఇవాళ వాళ్ళు ముందుకు వచ్చి పోలీసు శాఖకు ఆత్మకూరు నియోజకవర్గంలో సరైనటువంటి వాహన సౌకర్యం లేదు కాబట్టి నూతన వాహనాలని మేము ముందుండి ఆత్మకూరు నియోజకవర్గం తరఫున ఆత్మకూరులోనే ఈ వాహనాలు వాడే విధంగా ఎస్పీ గారికి ఐజీ గారికి కూడా నచ్చజెప్పి ఆ వాహనాలను ఇక్కడ పోలీస్ శాఖకి అప్పచెప్పడం కూడా జరుగుతుంది. విఆర్ కాలేజ్ అనేది 1960లో ఆ విఆర్ కాలేజ్ స్థాపించడం, అటువంటి కాలేజీని పెద్ద ఆయన పుణ్యాన స్వర్గీయ వెంకబాబు పుణ్యాన ఆ కాలేజీను డెవలప్ చేయడం. ఆ రోజు విద్యా సంస్థలు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ లేవు. ఈరోజు అంటే పెద్ద పెద్దవి వచ్చేసి ఇన్స్టిట్యూషన్స్, నారాయణ గారి కానీ ఇంకోటి చాలా పెద్దవి వచ్చినాయి. ఆ రోజు నేను అనుకుంటా నారాయణ గారు కూడా అక్కడనే చదివినారు. ఆ రోజు చెప్పాలంటే ఆ రోజుల్లో విఆర్ హై స్కూలు, విఆర్ కాలేజీ ఈ రెండు కూడా ఆనంద్ ఫ్యామిలీ వెంకటరెడ్డి బాబు దాన్ని ఆ రోజుల్లో స్థాపించి మొదలుపెట్టించింది. మీకు అందరికీ తెలిసిందే, ఆనం వెంకటరెడ్డి గారి గురించి నేను ఎంత చెప్పినా అది తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే ఆయన రైతుల సమస్యలు, కార్మికుల సమస్యలు, సామాన్య ప్రజల సమస్యల కోసం మొదటి నుంచి పోరాడి వారికి ఎంతో సేవ చేశారు. 1963-67లో నెల్లూరు జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా రాజకీయ ప్రస్థానం చేసి 63-67 మళ్ళా 69-75లో కూడా 2 సార్లు జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా వారి సేవలు అందించారు. తర్వాత 1967లో మున్సిపల్ చైర్పర్సన్గా నెల్లూరుకి అనేక సేవలు చేశారు. అండర్గ్రౌండ్ రైల్వే సిస్టమ్ కూడా ఆ పీరియడ్లోనే ఫస్ట్ నెల్లూరు మున్సిపాలిటీకి స్టార్ట్ అయింది. అదేవిధంగా 1972లో వారు విఆర్ కళాశాల పాలక మండలి అధ్యక్షులుగాను, అంతేకాకుండా మొదటిసారి 1972లో ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం జరిగింది. తర్వాత 1973 నుంచి 78 దాకా హోంశాఖ మంత్రిగాను,
మరి ఇరిగేషన్ మంత్రిగా చేసి నెల్లూరుకు సంబంధించిన అనేకమైన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని టేకప్ చేసి వాటి ద్వారా నెల్లూరు రైతులకి ఎంతో ఉపయోగపడేటట్టుగా చేసిన వ్యక్తి స్వర్గీయ ఆనం వెంకటరెడ్డి గారు. నా తండ్రి లక్ష్మీరెడ్డి గారితో ఆయనకు ఒక అనుబంధం ఉన్నింది. మా నాన్న ఎద్దులను బాగా సాకేవాడు. రైతులన్నా రైతు కుటుంబీకులన్నా ఏ గ్రామానికి వచ్చినా ఎద్దుల బండి మీద తిరిగే ఆనం వెంకటరెడ్డి కావలి నియోజకవర్గాన్ని, ఉదయగిరి నియోజకవర్గాన్ని హక్కున చేర్చుకుని మా మెట్ట ప్రాంత రైతుల జీవనోపాధులను మలుపు తిప్పటంలో ఎనలేని సేవ చేసిన ఆనం వెంకటరెడ్డి గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఒక ఆణిముత్యాల లాంటి 4 బిడ్డలను ఈ ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాకి అంకితం చేస్తూ పేద బడుగు బలహీన వర్గాలకి సేవ చేయడమే భాగ్యంగా కుటుంబాన్ని అంకితం చేసి 4 పిల్లలుగా ఈ నెల్లూరు జిల్లాకు అందించి ఆనం కుటుంబానికి ఒక చరిత్రను సృష్టించిన ఆనం వెంకటరెడ్డి గారి విగ్రహ పునఃప్రతిష్టలో పాల్గొంచుకునే భాగ్యాన్ని కల్పించిన కుటుంబ సభ్యులందరికీ కూడా ముఖ్యంగా నా గురువర్యులు ఆనం రామనారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.